సరైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ విసిగిపోయారా? నమ్మకమైన సంబంధాలు దొరకట్లేదా? అయితే ఆగండి. ఈ రోజు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మీకోసం సాఫ్ట్వేర్, బిజినెస్, ప్రైవేట్ ఎంప్లాయీ తీసుకొచ్చామండి. అంతే అనుకుంటున్నారా? స్పెషల్ వీడియో ఏంటో మీకు వీడియో మధ్యలో చెప్తానండి. ఈ వీడియో ఎవరి కోసమో మీకు తెలియాలంటే ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. చూస్తే ఇందులో మీకు అర్థమవుతుంది. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం అయితే అందమైన అమ్మాయిలను తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటున్నారు, మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అవేంటో మన నవ్య మాటల్లో విందాం. నేను ఈ రోజు మీ అందరి ముందుకే మేడం చెప్పినట్టుగా మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాం కాబట్టి అవేంటో తెలుసుకుందాం. ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాం కాబట్టి అందులో మొదటగా అమ్మాయి, మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1998, ఎత్తు 5'3" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. నెలకు 50,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మన మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. వీళ్ళు ఉండేదైతే మన ఆంధ్ర అండి. ఆంధ్ర నెల్లూరులో అయితే ఉంటారు. ఆంధ్ర ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రాలో సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. అక్కడ కూడా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని కోరుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ అయితే కావాలి. ఎందుకంటే నేను ఇచ్చే కూతురు అత్తారిలు కూడా బాగుండాలన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులు అయితే కోరుకుంటారండి. ఇలాంటి అమ్మాయి కోసం మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి మన మేడం మాటల్లో విందాం. నేను మరో ఆర్యవైశ్య అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/7/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి, టాటా కంపెనీలో. మరి ఈ అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఆర్యవైశ్యంలోనే కావాలనుకుంటున్నారా లేదంటే వేరే కాస్ట్ అయినా చేసుకుంటారా అని పూర్తి వివరాలు మన మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అమ్మా, ఈ రోజైతే మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాము. ఆర్యవైశ్య. ఈ అమ్మాయి ఓసీబీసీలో ఏదైనా పర్లేదు, మంచి అబ్బాయి, బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా కావాలి అనుకుంటున్నారు. వీళ్ళంటే మన హైదరాబాద్లో చిలకలగూడలో అయితే ఉంటారు. వీళ్ళు అక్కడ అమ్మాయి వాళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే తెలంగాణలోనే చూస్తున్నారు. మంచి ఫ్యామిలీ, అందమైన ఫ్యామిలీ కావాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ కావాలి, హైదరాబాద్ లోకల్లోనే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా డౌరీ కొంచెం బాగానే ఇస్తారు. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది కాబట్టి జాబ్ చేసే అబ్బాయి కావాలనేదే వీళ్ళ రిక్వైర్మెంట్. మంచి ఫ్యామిలీ అయితే కావాలని అనుకుంటున్నారు. ఓసీబీసీలో చేసుకునే అబ్బాయిలు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం చామన్ చాయ్ ఉంటుంది కానీ ఫేస్ లో కళ ఉంటుంది. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మన మేడం మాటల్లో విందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/4/1996, ఎత్తు 5'4" ఉంటారండి. ఎడ్యుకేషన్ మీ అమ్మాయి బీఈడి కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే ఒక ప్రైవేట్ స్కూల్లోనే టీచర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అబ్బాయిలను కావాలనుకుంటున్నారు అనేది మన మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మాయి వాళ్ళైతే మన కామారెడ్డిలో ఉంటారు. ఆర్యవైశ్య కాబట్టి వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు మన కామారెడ్డిలో ఉంటున్నారు కాబట్టి ఆర్యవైశ్యలోనే కావాలి అనుకుంటున్నారు. టీచర్ గా చేసింది కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ నైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అమ్మాయి కొంచెం చామన్ చాయన అందంగా ఉంటదండి. ఇంకా వీళ్ళెందు మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరే అండి. ఎందుకంటే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. బాగు అంటే అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వచ్చే అబ్బాయి కూడా మా అమ్మాయికి సెట్ అయ్యే మ్యాచ్ కావాలని అయితే అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇప్పటి వరకు మీకు ఒక స్పెషల్ అని చెప్పానా? స్పెషల్ ఏంటని మీరు ఎదురు చూస్తున్నారా? ఏదని చూస్తున్నారా? వెయిట్ చేస్తున్నారా స్పెషల్ ఏంటి అని? డాక్టర్ ప్రొఫైల్ అయితే తీసుకొచ్చామండి. వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. డాక్టర్ మనం తీసుకొచ్చాం కాబట్టి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1993, ఎత్తు 5'6" ఉంటుంది. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. ఇక్కడే అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తుంది. మరి ఈ అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి మంత్లీ 1 lakh వరకు వస్తుంది. ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఎలాంటి అంటే డాక్టర్ కాబట్టి డాక్టర్ కావాలనుకుంటున్నారా లేదు సాఫ్ట్వేర్ బిజినెస్ మ్యాన్ అయినా పర్వాలేదు చేసుకుంటారా అనుకుంటారా అనేది పూర్తి వివరాలు మన మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అమ్మా,
ఈ అమ్మాయి అయితే మన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయితే డాక్టర్‌గా చేస్తుందండి. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ సంబంధాలే కావాలి, డాక్టర్ సంబంధమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి డాక్టర్ కాబట్టి నేను చేసే ఫీల్డ్‌లోనే నాకు కావాలి అన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. సికింద్రాబాద్‌లో అయితే ఉంటున్నారు. వీళ్ళు కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కావాలి అనుకుంటున్నారు. డౌరీ కూడా ఇస్తారు. ఇలాంటి అమ్మాయి కోసం మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? మరో అమ్మాయిని తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? అవేంటో నవ్య మాటల్లో విందాం. నేను మరో అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీనే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/2/1997. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు సాలరీ వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని ఆర్యవైశ్య క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఓసీ, బీసీ అయినా చేసుకోవడానికి ముందుకొస్తాం అనుకుంటున్నారు కాబట్టి అబ్బాయి ఎలాంటి జాబ్ చేయాలి, ఎక్కడుండి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది మన మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ కొంచెం నార్మల్ ఫ్యామిలీ అండి. వీళ్ళు ఓసీబీసీలో ఏదైనా పర్లేదు మంచిగా మా అమ్మాయిని చూసుకునే అబ్బాయి కావాలి అని అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన జగిత్యాలలో అయితే ఉంటున్నారు. ఆ చుట్టుపక్కల ఏరియాలో మాత్రమే కావాలి అనుకుంటున్నారు. నార్మల్ బిజినెస్ చేసినా ఏదైనా పర్లేదు, నా కూతుర్ని బాగా చూసుకునే అబ్బాయి కావాలి, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా నాకు మంచి అమ్మాయి కావాలని అయితే అమ్మాయి తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన ఆర్యవైశ్య ఓసీబీస్‌లో చూసేవాళ్ళు ఈ వీడియో అయితే మీకోసమండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలేంటి మన నవ్య మాటల్లో విందాం. నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయిని. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/5/1999. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌గా చేస్తుంది. మరి నెలకు 80,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళెలా చూస్తున్నారు? ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మన మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన మేడం గారు చెప్పినట్లు అమ్మాయి అయితే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేసింది. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయినే కోరుకుంటుంది. ఎందుకంటే సేమ్ ఫీల్డ్‌లో ఉంటే నాకు కూడా బావుంటది, ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అన్న ఆలోచన అయితే అమ్మాయిదండి. ఈ అమ్మాయి వాళ్ళైతే మన హైదరాబాద్‌లో వీళ్ళు మన లింగంపల్లిలో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి అమ్మాయి కోసం మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట అండి. సో విన్నారు కదండి. ఇప్పటి వరకు మేము చెప్పిన ఆర్యవైశ్య అమ్మాయిల గురించి అయితే దీంట్లో మేము చెప్పినట్టుగా అందరూ ఎంప్లాయీస్ అయి ఉన్నారండి. మరి ఎవరైనా ఆర్యవైశ్య క్యాస్ట్‌లలో జాబ్ చేసే అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇప్పటి వరకు మా ఛానల్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి.